ఓం శ్రీ మాత్రి నమః. మే 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. జరగబోయేదే తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? మే 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే చూసేద్దామండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పొదుపు చాలా అవసరం. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం శుభప్రదం. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. కృషి ఫలిస్తుంది. కొత్త బాధ్యతలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వారం చివరిలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. ఈశ్వర ధ్యానం చేయండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. వృశ్చిక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మే 1వ తేదీ మొదలుకొని మీ జీవితం అయితే మాత్రం ఖచ్చితంగా మారిపోతుందనే చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారికి 2026 పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఒక చలనచిత్రం లాగా జరిగే సంవత్సరంగా చెప్పవచ్చు. ఇది సాధారణ సంవత్సరం అయితే మాత్రం మీకు అసలు కాదండి. ఈ రాశి వారికి మీ జీవిత గమనాన్ని మార్చే సంవత్సరము. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత కాంతివంతంగా ఉంటుంది అనే సామెత 2026లో ఈ వృశ్చిక రాశి వారికి అక్షరాల వర్తిస్తుంది. ఈ ఏడాది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగపరంగా పరీక్షిస్తుంది. కానీ ఈ ఏడాది మధ్యలో జరిగే ఒకే ఒక్క గ్రహ మార్పు అంటే గురుడి యొక్క ఉచ్చస్థితి మీ యొక్క జాతకాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. మొదటి భాగం పరీక్షల సంవత్సరం, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా ఉంటుంది. ఈ పరాక్రమ పరిణామం ఏ విధంగా ఉంటుందో దీనికి గల జ్యోతిష్యపరమైన కారణాలు ఏమిటో లోతుగా ఇప్పుడైతే మనం విశ్లేషించేద్దాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫలితాలను నిజమైన కోణంలో అర్థం చేసుకోవాలి అంటే 2026లో మీ యొక్క రాశిని బలంగా ప్రభావితం చేసే 4 ప్రధాన శక్తులను ముందుగా గమనించాలి. ఇవే మీ జీవితంలో వచ్చే అన్ని మార్పులు వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు. అష్టమ గురుడు మీ యొక్క 2వ అంటే ధన మరియు 5వ అంటే సంతాన స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు 8వ ఇంట్లో అంటే కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైనటువంటి, లోతైనటువంటి మార్పులు కలిగించే దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడమో లేదా అప్పులు అనేవి పెరగడమో మాత్రమే కాదు, జీవితం మీద ఒక దృష్టిని పూర్తిగా మార్చే, కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలంగా కూడా చెప్పవచ్చు. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటి వాటిని ముందుకు తెస్తాడు. మీ పైన మీరు చేసుకున్న నిర్ణయాలు బరువు ఇప్పుడు సక్రమంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటికే మీరు తీసుకున్న మార్గం సరికాదేమో అనేటటువంటి సందేహం అనేది మీలో కలగవచ్చు. కుటుంబంలో పెద్ద ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తల ఎత్తే వాదనలు లేదా పన్నులు, బ్యాంకు సంబంధిత ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో దీనిని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమగురుడు మీలో అంతఃచింతన అంటే పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగవచ్చు. మీ లోపాలేమిటో, బలాలేమిటో విశ్లేషించి మీ యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక పెద్ద కర్మశుద్ధి దశగా పనిచేస్తుంది. 2 ఉచ్చ గురుడు జూన్ 2 నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా
అంటే 2026 పెద్ద మలుపు అనే చెప్పాలి. గురుడు కర్కాటక రాశిలో మీ యొక్క జాతకంలో 9వ ఇల్లు భాగ్యస్థానంలో ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన యోగము. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైన దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చ గురుడు 9వ ఇంట్లో ఉండడం అంటే ధర్మం, దైవభక్తి, గుణవృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం, గౌరవం, గురు కటాక్షం అన్నీ కూడా మీ మీద కురుస్తాయి అనే మాట 9వ ఇంట్లో నుండి గురుడు మీ యొక్క రాశిని 1వ ఇల్లు, 3వ ఇల్లు, చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు అంటే సంతానం, విద్య, మానసిక శాంతి చూసి ఆశీర్వదిస్తాడు. దీని కారణంగా పరీక్షల కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితం ప్రారంభం అవుతుంది. గురువుల అంటే పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానం రెండూ కూడా సమానంగా వస్తాయి. 3 పంచమ శని ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. శని మీకు 4వ 5వ ఇంట్లతో ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగిన గ్రహంగా చెప్పాలి. 2026 మొత్తం కాలం మీ శని మీ యొక్క 5వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనోనిగ్రహం, ప్రతిభ స్థానం. శని ఇక్కడికి రావడం వలన మీరు తేలిగ్గా ఏ నిర్ణయం కూడా తీసుకోలేరు. చాలా ఆలోచించి అంచనా వేసి బాధ్యతలతో అడుగు వేస్తారు. దీని కారణంగా ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదనే భావన బలపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు, కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు పోటీ ఇంటర్వ్యూల రూపంలో వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని కారణంగా ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు పెరుగుతాయి. నేను చేస్తున్నది సరిపోతుందా అనే స్వీయ సందేహం మీలో ఎక్కువగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ ఎనర్జీ మాత్రము కాదు, అది శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచనగా చెప్పవచ్చు. 4 రాహుకేతువులు. 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతువు డిసెంబర్ వరకు కొనసాగుతారు. 4వ ఇల్లు స్వగృహం, తల్లి, వాహనం, ఆస్తి, మనశ్శాంతి సూచిస్తే 10వ ఇల్లు ఉద్యోగం, గౌరవం, కీర్తి, సామాజిక స్థానము సూచిస్తుంది. అందుచేత ఇంట్లో తరచుగా చిన్న చిన్న కలహాలు, అపార్థాలు తల ఎత్తే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా గృహ మార్పు, పని నిమిత్తం ఒక చోటు నుండి మరొక చోటికి మారాల్సిన పరిస్థితులు రావచ్చు. ఉద్యోగంలో నేను చేస్తున్న పనికి అర్థం ఏమిటి అనే ప్రశ్న తరచుగా మిమ్మల్ని వెంటాడుతుంది. కేతు కారణంగా మెదడు ఎప్పుడో ఒక సైలెంట్ సెర్చ్ మూడ్లో ఉంటుంది. మీ యొక్క వృత్తిలో లోతైన అర్థం, పరమార్థం కోసం వెతుక్కుంటూనే ఉంటారు. దీనిని సరైన దిశలో మళ్ళిస్తే అది వృత్తి మార్పు, కొత్త రంగాల్లో ప్రవేశం, విదేశీ అవకాశాల వైపు మిమ్మల్ని నడిపించే శక్తిగా పనిచేస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.